పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా కూటమిని కూల్చేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారండో. టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకోకుండా అడ్డుకునేందుకు పెట్టుకున్నాక వాటి మధ్య చిచ్చు పెట్టి విరగొట్టేందుకు సింగిల్ శవం చేసిన కుట్రలు అందరికీ తెలుసు. ఆ కుట్రలు ఫలించకపోయినా అవి కలిస్తే ఏమవుతుందో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తల కంటే ముందే జగన్ పసిగట్టారు. ఆయన బయటపడినట్లే ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. అయితే టీడీపీ జనసేన విషయంలో జగన్ లెక్క తప్పలేదన్నమాట. కనుక వైసీపీ మళ్లీ అధికారంలో వచ్చి తాను ముఖ్యమంత్రి అవ్వాలంటే వాటి మధ్య ఏదో విధంగా చిచ్చు పెట్టాలి. కూటమి ప్రభుత్వంలో నుంచి జనసేన బయటకు వచ్చేలా చేయాలని జగన్ ఫిక్స్ అయినట్టే ఉన్నారు. అందుకే విజయసాయిరెడ్డి చేత చంద్రబాబు నాయుడిని తిట్టించి వయసు పడిన చంద్రబాబు నాయుడు కంటే యువకుడైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపడితే రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారు అని ట్వీట్ చేయిస్తున్నారు అనుకోవచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగస్వామి కావద్దని, ఆయన చెప్పినట్లు ఆడొద్దని విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్కు హితవు చెప్తున్నారు అనుకోవచ్చు. ఎన్నికలకి ఏడాది ముందు నుంచే పవన్ కళ్యాణ్ని తమ మాటలతో రెచ్చగొట్టి టీడీపీతో చేతులు కలపకుండా అడ్డుకోవాలని జగన్ వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఫలించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు జనసేన ముఖ్య నేతలు కూడా పదవులు అధికారాలు రుచి చూస్తున్నారు. కనుక టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు నిరంతరంగా ప్రయత్నిస్తుంటే ఏదో రోజు ఫలించబోదా అని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నట్లున్నారు. బహుశా ఆ ధైర్యంతోనే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని బల్లగుద్ది వాదిస్తున్నారని అనుమానించాల్సి. అయితే జగన్ తమ మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ గమనించలేదని అనుకోలేము. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి కుట్రలను ధీటుగా తిప్పికొడుతుండమే కాకుండా నేడు విజయవాడ పోలీస్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి కుట్రపూరితంగా సీఎం చంద్రబాబు నాయుడు గురించి సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించిన నేరానికి సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెడుతున్నందుకు విజయసాయిరెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిపిని అభ్యర్థించారు. అంటే విజయసాయిరెడ్డికి చెక్ పెట్టేందుకు గేమ్ ప్లాన్ రెడీ అయిందన్నమాట. చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీలతో పొత్తులు పెట్టుకోవడం అనైతికమని వాదించిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు చేస్తుంది ఏమిటి? టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలనుకోవడం నైతికమేనా? అయినా రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేశాను, 40% మంది ప్రజలు మనతోనే ఉన్నారని వాదిస్తున్నప్పుడు ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం దేనికి? ఈ 4.5 ఏళ్లలో మరో 15% మంది ప్రజలను తన వైపు తిప్పుకొని వారి ఓట్లతో ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం రావచ్చు కదా. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.